కాకపోతే ఈ సిఏ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఈ టాస్ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాం. ఒరిజినల్ అయితే మేము దినాలు ఎవరు టచ్ చేయరు, అడగకూడదు కానీ సరిపోతుంది. ఓకే టాస్ చెప్పాను కదండి. ఇప్పుడు లోపల ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. మామూలుగా అయితే మనం ఈ ఎంఎస్ వర్డ్లో ఏం చేస్తామంటే వర్డ్ ఓపెన్ చేసేసి మనం వర్క్ చేసేసుకుని ఫైనల్లో సేవ్ ప్రెస్ చేస్తాం. అక్కడ ఫైల్ నేమ్ అడుగుతాడు, ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ కొడతారు, సేవ్ అవుతుంది. కానీ ఎంఎస్ దాస్లో ఎలా ఉంటుందంటే ముందే ఫైల్ నేమ్ ఇచ్చాడు. ఆ ఫైల్ ఇవ్వడానికి కూడా కమాండ్ వచ్చి కాపీ కాన్ స్పేస్ విజయ్ ఫైల్ నేమ్. కాపీ కాన్ అనేది కమాండ్, విజయ్ అనేది ఫైల్ నేమ్. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నానండి. ఫైల్ క్రియేట్ అయింది లోపల, కానీ ఇంకా సేవ్ అవ్వలేదు, క్రియేట్ అయింది జస్ట్ అంతే. ఇప్పుడు నేను వర్క్ చేస్తాను ఇక్కడ. మొత్తం ఏదో టైప్ చేశానండి, ఏదో వర్క్ మొత్తం చేయాలి దాంట్లో. హాయ్ విజయ్ హౌ ఆర్ యు అని కొట్టాను. కొట్టిన తర్వాత కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఎంటర్ కొడితే ఆ ఫైల్ సేవ్ అవుతుంది. ఓకేనండి, మీ వర్క్ అయిపోయింది. సేవ్ చేశారు అనుకుంటున్నారు. కంట్రోల్ జెడ్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, ఫైల్ సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయిందండి. సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్ చూడాలనుకుంటే సేవ్ అయినా తెలియదు కదా, 5 GB అయిపోతుంది. కానీ సేవ్ అయినా లేదు మనం మళ్ళీ చూసుకోవాలనుకుంటే టైప్ స్పేస్ విజయ్, టైప్ అనేది కమాండ్, ఓపెన్ కమాండ్, విజయ్ అనేది ఫైల్ నేమ్, ఎంటర్ కొట్టాను, ఓపెన్ అయింది. ఓకేనండి, ఇలా అవుతుంది. లేదు మీకు ఇప్పుడు అనిపించింది ఆ విజయ్ అనే పేరు నచ్చలేదు, నాకు ఆనంద్ అనే పేరు పెట్టుకోవాలనిపించింది, లేదా ఇంకో పేరు మణికంఠ ఏదో పెట్టాలనుకున్నారు. ఆ పేరు మార్చేయాలి, విజయ్ అనే పేరు ఫైల్ నచ్చలేదు, తీసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు REN అని పేరు ఇచ్చి స్పేస్ ఇచ్చి సిలో సేవ్ విజయ్ అని అనిపించి మీరు కొత్తగా ఏ పేరు ఇవ్వాలనుకుంటున్నారో మణికంఠ అని ఇచ్చారు. ఇక్కడండి విజయ్ అని ఇచ్చారు, మణికంఠ అని ఇచ్చారు. విజయ్ అన్న డేటా ఏమవుతుందండి, ఆ విజయ్ అనే పేరు మారిపోయి మణికంఠగా వస్తుంది. మారిపోయిందని చూపించట్లేదు, మారలేదని చూపించట్లేదు. మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ టైప్ విజయ్ అని టైప్ చేసి చూస్తాను. లేదంటే చేంజ్ అయిపోయింది. నిజంగా చేంజ్ అయితే మణికంఠ వచ్చే పేరు కొట్టగానే రావాలి. టైప్ మణికంఠ ఓకేనండి. ఇప్పుడు ఓవరాల్గా ఇదంతా కూడా స్క్రీన్ నిండిపోయింది, మీకు ఎలాగే అనిపిస్తుంది. నీట్గా ఉంటాను అనుకున్నారు. CLS క్లియర్ స్క్రీన్ అని ఉంటుంది. CLS క్లియర్ స్క్రీన్ ఈ ఎంటర్ కొట్టగానే మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ ఇందులో ఇమేజ్లు రావు, ఓన్లీ టెక్స్ట్. సరే ఓకేనండి, ఇది అర్థమైందా? అలాగే ఇప్పుడు చేసేసారు కదా, మణికంఠ పేరుతో చేసేసారు. మణికంఠ పేరుతో చేసిన తర్వాత అబ్బాయి పెట్టి మళ్ళీ అడిగాడు, సార్ నాకు కూడా సేమ్ డేటా కావాలి, నాకు అవసరమే, నా పేరుతో కూడా సేవ్ చేసి పెట్టమని అడిగాడు. మనం ఇప్పుడు సేవ్ చేస్తాం. కాపీ స్పేస్ మణికంఠ స్పేస్ విజయ్. ఇప్పుడు ఏమవుతుంది, మణికంఠలో ఉన్న డేటా విజయ్ అనే పేరుతో కూడా సేవ్ అవుతుంది. ఎంటర్ కొట్టిన తీసుకుందా లేదో ఆల్రెడీ చూపిస్తున్నాడు అయ్యింది అని. ఇక్కడ నమ్మకం లేకపోతే మళ్ళీ టైప్ విజయ్. ఓకేనండి, ఇప్పుడు నీ వేరు వేరే డేటా వచ్చేసింది కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఆ మణికంఠ అనే పేరు డిలీట్ చేద్దాం. డిలీట్ చేయాలనుకుంటే DEL మణికంఠ తీసుకున్న లేదో చెప్పట్లేదు.
మళ్ళీ చేయాలి. మళ్ళీ చేయాలి. టైం చూసాం, చెక్ చేసాం, తీసేయాలి అట్లా చెప్పట్లేదు. మళ్ళీ చెక్ చేస్తే లేదు అంటే పోయింది, తీసేసాడు. ఓకేనండి, ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత దీని నుంచి బయటకు వచ్చేయాలంటే ఎగ్జిట్ ఏదన్నా కొట్టుకోవచ్చు. జస్ట్ జనరల్ నార్మల్గా చెప్పాను, అది కదా.